కింద 6.5 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ అనేది తీసుకొని మీరు అక్కడ మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే రౌండ్గా ఇలా డ్రా చేసేసుకొని చెక్ చేసుకోండి. 8.5 ఇంచెస్ వచ్చింది. సో హ్యాండ్ రౌండ్ కూడా 8.5 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ మీకు కరెక్ట్గా వచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్. ఈ వీడియోలో నేను మీకు కేవలం 15 మినిట్స్లో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ నేర్పిస్తున్నానండి. ఓన్లీ 15 మినిట్స్లో అనమాట. సో ముందుగా మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఫోల్డ్ వన్ వైపు ఉండాలి, ఓపెన్ మన ముందు ఉండాలి, అది కూడా డబుల్ ఫోల్డ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి కింద ఒక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకొని అది కట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడికి మనకి ఎర్చు తక్కువలు ఉంటాయి కదా, అలా ఉండకుండా ఉండడానికి ఇది కంపల్సరీగా అక్కడ మనం కట్ చేసుకోవడం అనేది కామన్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. కింద ఒక హాఫ్ ఇంచ్, పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోతుంది. టోటల్గా నాకు హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలానే 6 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది బిగినర్స్ కోసం అనమాట. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే నార్మల్గా డ్రా చేసేసుకుంటారు. బట్ బిగినర్స్కి ఏంటంటే కంపల్సరీగా లైన్స్ కంపల్సరీ అండి. ఎక్కడి నుంచి ఎలా డ్రా చేసుకోవాలో తెలియదు. అండ్ నెక్స్ట్ కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అన్నాను కదా, ఆ హాఫ్ ఇంచ్ దగ్గర కూడా ఒక చిన్న మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను తీసుకునేది నడుము వచ్చేసి 30 సైజ్ అనమాట. 30 అనేది స్మాల్ సైజ్. ఇంతకుముందు ఈ వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్మాల్ సైజ్ వాళ్ళకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అండి, అది బాగా గుర్తుంచుకోండి. సో 30 ప్లేస్ ఉన్న వాళ్ళకైతే కనుక 3.5 ఇంచెస్. సో నా కింద హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది కూడా మీకు చెప్తాను. పైన ఒక 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని ఇప్పుడు కింద నాకు ఎంత వచ్చిందని చెప్పాను ఇందాక మీకు, చెస్ట్ 34 అంటే హ్యాండ్ రౌండ్ ఇక్కడ మ్యాక్సిమం 14 ఇంచెస్ ఆర్ 13 ఇంచెస్ వస్తుందండి. ఇప్పుడు నాకు ఇక్కడ 14 ఇంచెస్ వచ్చింది. సో నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, గుర్తుంచుకోండి. ఇక్కడ కీ పాయింట్ చెప్తున్నాను మీకు. 6.5 ఇంచెస్ దగ్గర ఇక్కడ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. అంటే టోటల్ 8 ఇంచెస్ వస్తుందన్నమాట. ఆ 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ప్లస్ మార్జిన్ కోసం 1.25 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 8 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అన్నది మీకు వీడియోలో మిడిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో హ్యాండ్ రౌండ్ ప్లస్ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది. ఆ తర్వాత క్రాస్గా ఒక మార్క్ పెట్టేసుకొని టేప్తో హాఫ్ ఫోల్డ్ చేసుకొని లైన్ డ్రా చేసేసుకోండి. ఆ తర్వాత పైన కింద లోత్ అనేది తీసుకోండి. చూడండి నేను ఎలా అయితే కర్వ్ తిప్పుతున్నానో హ్యాండ్కి సేమ్ అలానే కర్వ్ తిప్పాలి. ఇది బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ మీకు హ్యాండ్స్కి జాయింట్స్ అనేది ఏది పట్టదనమాట. సో మన క్లాత్ అనేది క్లియర్గా సరిపోయింది. అది సరిపోయిందో లేదో కూడా నేను మీకు మిడిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చెప్తున్నానా అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ లోత్ తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడైతే లోత్ తీసుకుంటున్నామో ఆల్రెడీ మార్క్ చేసుకుంది ఉంటుంది కదా, అక్కడి నుంచి లోత్ తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కడైతే టక్స్ పెడతామో మనం కట్ చేసింది అక్కడ నుంచి ఒక 1/2 ఇంచు లోత్ అనమాట. అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోండి, సరిపోతుంది. చిన్న టక్ అనేది గుర్తుంచుకోండి, అంటే మనం అది ఫ్రంట్ పార్ట్ అనేది. ఆ తర్వాత 2 డివైడ్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకోండి. అంటే 2 విడివిడిగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల రైట్ లెఫ్ట్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాం. సో బ్యాక్ పార్ట్కి ఎంతో టైం పట్టదండి. కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం 5 మినిట్స్ పడుతుందన్నమాట, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ నా చెస్ట్ సైజ్ వచ్చేసి 34 అనమాట. నెక్స్ట్ వెస్ట్ తీసుకునేది నేను ఇక్కడ 30 ఇంచెస్. ఇవి 2 బాగా గుర్తుంచుకోండి మీరు, 34, 30 అనేది. సో 34 చెస్ట్ సైజ్ వాళ్ళకి లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటాము. ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి ఖర్చులకు అనమాట. అంటే కింద ఖర్చుకి హాఫ్ ఇంచ్, పైన ఖర్చుకి హాఫ్ ఇంచ్, అది ఎవరికైనా సరే కామన్ అండి. సో టోటల్గా నేను ఇక్కడ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. అండ్ బాగా గుర్తుంచుకోండి, ప్లస్ 1 ఇంచెస్ అని కూడా నేను పక్కన రాస్తున్నాను. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఖర్చులకి కింద ఒక హాఫ్ ఇంచ్, పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది. సో కింద కూడా అక్కడ కూడా సేమ్ అలానే 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత బాగా గుర్తుంచుకోండి, మనం పైన హాఫ్ ఇంచ్ కోసం తీసుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ ఖర్చులకు కూడా అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇది బిగినర్స్కి ఏంటంటే మీరు ముందుగానే లైన్స్ అనేవి అన్నీ అలా డ్రా చేసుకుంటే మీకు కటింగ్ ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి అయితే మ్యాక్సిమం హాఫ్ అన్ అవరే పడుతుందండి, కానీ కొంచెం స్పీడప్ ఉంటే కనుక ఈజీగా ఆటోమేటిక్ మీరు 15 మినిట్స్లో కటింగ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం తీసుకునేది బ్యాక్ ఓపెన్ అనమాట. సో బ్యాక్ ఓపెన్ కోసం నేనేం చేస్తున్నాను, ఇక్కడ 0.25 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ అనేది పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని అలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. అది ఎందుకంటే మనము
ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి తీసుకున్నప్పుడు మన బ్యాక్ సైడ్ అనేది పట్టేయకుండా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ విడ్త్ ఇక్కడ నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి, అంటే నెక్ డీపే తీసుకుంటున్నాను, రౌండ్ నెక్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 3 ఇంచెస్. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఇక్కడ టోటల్ 5.5 ఇంచెస్ వచ్చినప్పుడు చంక రౌండ్ కూడా మనం ఇక్కడ ఎక్స్ట్రా ఒక ½ ఇంచ్ అనేది తీసుకోవాలి, అంటే 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, బిగినర్స్ కంపల్సరీగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను 34 ఇంచెస్. సో 34లో హాఫ్ మనకి ఎంత వస్తుంది, 4వ భాగము ఇక్కడ మనకి 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. 8.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అప్పుడు మనం స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ తర్వాత మీరు చంక రౌండ్ అనేది తీసుకోవచ్చు. 8.5 ఇంచెస్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చంక రౌండ్ మార్క్ చేసేటప్పుడు కంపల్సరీ కర్వ్ స్కేల్ యూస్ చేయండి, అప్పుడైతే మీకు నీట్గా వచ్చేస్తుంది, చంకలో ముడతలు కూడా రావన్నమాట. చూడండి, కర్వ్ స్కేల్ పెట్టడం వల్ల కరెక్ట్గా రావడంతో మనకు 1.75 ఇంచెస్ దగ్గర అక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత మీరు అలా డ్రా చేసేసుకోండి, కర్వ్ ఎలా తిరుగుతుందో సేమ్ అలానే డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చంక దగ్గర ముడతలు అనేవి రావు. నెక్స్ట్ 30 అని చెప్పాను కదండి నడుము కొలత. సో 7.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ అనేది చేసేసుకోండి. 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇది 4వ భాగం అనమాట. సో 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాక వెనక డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది తీసుకుంటాము, మార్జిన్ కోసం 1.25 ఇంచెస్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ నేను మీకు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా 1.25 ఇంచెస్ చెప్పాను కదా. సో అంతకంటే ఎక్కువ మనం తీసుకోకూడదు అనమాట. హ్యాండ్స్ దగ్గర ఎంత తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ తర్వాత మనకి జాయింట్ వేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకున్నాం. ఇప్పుడు నెక్ విడ్త్ నేను పైన ఎంత తీసుకున్నాను, 2.5 తీసుకున్నాను కదా, కింద 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే రౌండ్గా బాగా రావాలి అంటే కనుక పైకి కిందికి ఒక ½ ఇంచ్ అనేది డిఫరెన్స్ ఉండాలన్నమాట. సో నెక్ డీప్ అయినా కూడా మీకు భుజాలు అనేవి షోల్డర్స్ అస్సలు జారవు. అలా లైన్ డ్రా చేసేసుకొని నెక్ కర్వ్ తిప్పడం కూడా చాలా జాగ్రత్తగా తిప్పండి. బిగినర్స్ అయితే కర్వ్ స్కేల్ యూస్ చేయండి, కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు నేను తిప్పుతున్నట్టుగా చాక్ అనేది లేపకుండా అలానే కర్వ్ తిప్పేస్తే నీట్గా వస్తుందన్నమాట. మధ్యలో మనం హ్యాండ్ ఎత్తినా చేసినా కూడా అది మళ్ళీ మనకి రాంగ్ వస్తుంది, కర్వ్ బాగా రాదు. లాస్ట్లో ఫైనల్గా వచ్చేసి బ్యాక్ డాట్స్ అండి. ఇది మనం టేప్తో స్ట్రైట్గా కొలుచుకొని ఎంతైతే వచ్చిందో అందులో ½ దగ్గర మార్క్ చేసుకొని 4 ఇంచెస్ అనేది వేయాలండి డాట్. స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ప్లస్ 1 ఇంచ్ అనేది మనం తీసుకున్నాక డాట్స్ కోసం. సో ఇక్కడ ఒక ½ ఇంచ్, ఇక్కడ ఒక ½ ఇంచ్ అనమాట. అలా మనం లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. సో బ్యాక్ పార్ట్ ఇంతటితో పూర్తిగా మనకి కంప్లీట్ అయిపోయిందనమాట. దీనికి మ్యాక్సిమం 5 మినిట్స్ పడుతుందండి, కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో టైం కూడా నాకు టోటల్ డ్యూరేషన్ 17 మినిట్సే వచ్చింది. మిడిల్లో నేను వేరే పాయింట్స్ చెప్పడం వల్ల. సో నేను చెప్పే విధంగా మీరు చూడండి ఒకసారి కట్ చేసి. ఇప్పుడు నేను కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ కట్ చేసేటప్పుడు కత్తెరని అనేది తిప్పాలండి, మధ్యలో కత్తెర అస్సలు ఆపకూడదు అనమాట. ఆపితే రౌండ్ అనేది కరెక్ట్గా తిరగదు. ఇదొకటి మీరు చాలా బాగా గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు మనకి టోటల్గా బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఎలాగో బ్యాక్ ఓపెన్ కాబట్టి మిడిల్లో నుంచి కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, నెక్ రౌండ్ ప్లస్ హ్యాండ్ రౌండ్ అనేది రెండు కరెక్ట్గా రావాలి. సో మన ఖర్చు కింది నుంచి ఇక్కడ నుంచి అనేది కుట్టు వస్తుందన్నమాట. మీరు అలా చిన్నగా డాట్స్ వేసేసుకొని టేప్తో కొలుచుకోండి, ఖర్చు కింద నుంచి కొలుచుకోవాలండి. చూడండి, నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 ఇంచెస్ వచ్చింది. సో హ్యాండ్ రౌండ్ కూడా 8.5 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ కూడా నాకు 8.5 ఇంచెస్ అనేది వచ్చేసింది. సో రెండు సేమ్ వచ్చాయంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. సో ఆల్రెడీ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాం కదా క్లాత్ని. సో అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద ½ ఇంచ్ అనేది కట్ చేయాలి, అది కంపల్సరీ. అండ్ కింద నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ తీసుకొని క్లాత్ని అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. 1 ఇంచ్ దగ్గర కింద ఎక్స్ట్రా అనేది కంపల్సరీగా అక్కడ 1 ఇంచ్ తీసుకోవాలండి. అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఆ 1 ఇంచ్ ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే, మీకు మనం మ్యాక్సిమం ఏం చేస్తాము, ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక మీరు ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకొని ప్రిన్స్ కట్ చేసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ప్రిన్స్ కట్.
సో ఆ తర్వాత వచ్చేసి నేను దానికి ఎక్కడెక్కడ మార్కులు గుర్తులు ఉన్నాయో సేమ్ అలానే డ్రా చేసేసుకొని స్కేల్తో లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ లైన్ డ్రా చేసేటప్పుడు బాగా గమనించండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే డ్రా చేయాలి మనం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ మొత్తం అనేది డ్రా చేసేసుకున్నాం కదా. సో ఎక్కడైనా లైన్స్ అనేది మిస్ అవుతే మళ్ళీ స్కేల్తో ఒకసారి లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ తర్వాత మనము చంక డౌన్ అనేది ఇక్కడ ఎంత తీసుకున్నాము, చంక దగ్గరికి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 6 ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్క్ చేసేసుకొని, ఇది బిగినర్స్ కోసం అండి. ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే చంకలో ఈజీగా తీసేసుకుంటారు. బిగినర్స్ ఏంటంటే కంపల్సరీగా లైన్స్ అనేది డ్రా చేయండి. అలా అయితేనే మీకు చంకలో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఇక్కడ కింద మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలనేది, అది మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. నేను కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అది ఎందుకనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనం నెక్ పెడితే పైన 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా. సో చాలామంది నెక్ లెంత్ వచ్చేసి 6.5 తీసుకుంటారు. 6.5 తీసుకుంటే 7 ఇంచెస్ వరకు వస్తుందన్నమాట. సో కొంతమంది 7 కూడా తీసుకుంటారు. ఇక్కడ నేను 6.5 తీసుకుంటున్నాను. సో నాకు 7 ఇంచెస్ వరకు వస్తుంది. సో ప్లస్ ఫ్రంట్ నెక్ కూడా లోపలికి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకోండి స్ట్రైట్. అలాగా ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది. సో ఈజీగా ఉంటుందన్నమాట. అలా మనం డ్రా చేసేసుకొని ఇప్పుడు రౌండ్ అనేది తిప్పుకోవాలండి. ఈ రౌండ్ కూడా బిగినర్స్ అయితే కర్వ్ స్కేల్ యూస్ చేయండి. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు కొద్దిగా లోతు అనేది అక్కడ తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ మనం తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది 3 ఇంచెస్ కంపల్సరీగా తీసుకోవాలి. దీనికి దానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. ఇది అందుట్లో మనం ఇక్కడ ఫ్రంట్ అనేది క్లోజ్ చేసేసి ఉంచుతున్నామట, అందుకని మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నాకు టోటల్గా వచ్చేసి 10.5 ఇంచెస్ వచ్చింది. అండ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నానండి. ఇది 34 సైజ్ వాళ్ళకి కానీ ప్లస్ 32 అండ్ 36 వరకే సరిపోతుందండి. ఇలా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. అండ్ 34 ఇంచెస్ ఉన్న వాళ్ళకైతే చెస్ట్ సైజ్ వాళ్ళకి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇది బాగా గుర్తుంచుకోండి. చెస్ట్ సైజ్ 34 వస్తే వాళ్ళకి 10 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అనమాట. సో అక్కడ నుంచి ఆ 10 ఇంచెస్ దగ్గర నుంచి కింద మనం ఎక్స్ట్రా ఏదైతే 1/2 ఇంచ్ తీసుకున్నామో అక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ తర్వాత పక్కన మనం కట్ చేసుకోవడం కోసం లోతు కోసం 2 ఇంచెస్ అనేది అది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఇది 2 ఇంచెస్ తీసుకుంటేనే అక్కడ కర్వ్ బాగా తిరిగితేనే మీకు బాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ కింద నుంచి కూడా నేను 2 ఇంచెస్ అనేది లైన్ డ్రా చేసుకున్నాను. చూడండి 2 ఇంచెస్ తీసుకొని అలా లైన్ డ్రా చేయండి. ఇది ఎందుకు 2 ఇంచెస్ అనేది ఇలా మీరు స్ట్రైట్గా ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లైట్గా కర్వ్ తిప్పండి. ఈ కర్వ్ తిప్పడం వల్ల ఏంటంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మీకు ప్రిన్స్ కట్ వేసినా కూడా చెస్ట్ అనేది మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను 1/2 ఇంచ్ లోతు ఇప్పుడు తీసేసుకుంటున్నాను చూడండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మిడిల్లోకి పాయింట్ అనేది తీసుకోకూడదు అనమాట. ఇక్కడ కూడా మనం కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసి తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. చూడండి సైడ్కి వెళ్తుంది. ఎప్పుడైనా సరే చాలామంది మిడిల్లో తీసుకుంటారు హ్యాండ్ రౌండ్ దగ్గర, అక్కడ తిరిగే దగ్గర కాకుండా కొంచెం పక్కకి తీసుకొని ఇలా మనం కర్వ్ డ్రా చేసినట్టయితే చూడండి కర్వ్తోనే మనకి ప్రిన్స్ కట్ అనేది ఎంత నీట్గా కట్ అవుతుందో. సో అలా మీరు మార్క్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా కట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనకి మొత్తం చెస్ట్ పట్టేసినట్టు వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, టోటల్ 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్లో 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే 9 ఇంచెస్ వస్తుందన్నమాట. సో ఆ 9 ఇంచెస్ మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కింద వచ్చేసి మనకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. టోటల్గా మనకి 9 ఇంచెస్ వచ్చేసినట్టు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు మనం ఎక్స్ట్రా అయితే మనం ఎలా తీసుకున్నామో అలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. స్ట్రైట్ అంటే క్రాస్ వస్తుంది. సో ఇక్కడ నుంచి అక్కడికి చూడండి పైన అనేది మనకి ఖర్చు పెరగకూడదు. పైన ఖర్చు పెరగకుండా కింద మాత్రమే ఖర్చు పెరగాలన్నమాట. అండ్ కింద మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇందాక, సో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మనం పైకి డ్రా చేసుకోవాలి. ఇది ఇక్కడ నుండి
ప్లస్ మనం ఇప్పుడు ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడ వరకు పావు ఇంచ్ అనేది పైకి తీసుకొని అక్కడ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రంట్ నెక్ అనేది చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి చెస్ట్ అనేది పైకి పోకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి. సో ఫైనల్గా కటింగ్ అనేది చేసేసాను. అండ్ ఫ్రంట్ నేను ఎలా కట్ చేస్తున్నానో బాగా గమనించండి. స్ట్రైట్గా అలానే తీసేసుకొని ఇక్కడ అనేది ఒక చిన్న మార్పు చేస్తున్నానండి. ఇక్కడ కొద్దిగా లోత్ అనేది తీసుకుంటున్నాను అనమాట అటు ఇటు. సో మనం డ్రా చేసుకున్న దగ్గరే కాకుండా సో ఇక్కడ లైట్గా లోత్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ కటింగ్ అనేది ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు అస్సలు ఇబ్బంది అనిపించదు. సో ఇది కూడా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే డ్రా చేసుకోవాలి. ఇది కంపల్సరీగా చూడటానికి ఫిష్ లాగా ఉండాలండి ఈ ప్రిన్స్ కట్ అనేది. అలా ఫిష్ లాగా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. అండ్ చిన్నగా ఒక 2 టక్స్ అనేది పెట్టేసుకోండి. ఇది సెంటర్ టక్ అనమాట. ఇది నేను మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఈ టక్స్ అనేది ఎందుకు పెట్టుకున్నాను అది. ఆ తర్వాత ఫైనల్గా మనము ఇక్కడ నెక్ రౌండ్ అనేది కట్ చేసుకుంటున్నాం. నెక్ రౌండ్ కట్ చేసేటప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, కత్తెర అనేది మధ్యలో ఆపకుండా స్ట్రైట్గా అలా కట్ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. సో అప్పుడు నెక్ రౌండ్ కటింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. సో ఫైనల్గా మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది, కటింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మ్యాక్సిమం మనకి 15 మినిట్స్లోనే వచ్చేస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.